మంతని అనగానే అందరికి గుర్తుకొచ్చేది అటవీ ప్రాంతం అనమాట. ఈ అటవీ ప్రాంతం దట్టంగా ఉంటుంది. ఈ మహదేవపురంలో కూడా ఈ అటవీ ప్రాంతం ఎక్కడ దుప్పిళ్ళ వేట ఇటీవల కొద్దిగా సంచలనమైందనమాట. దుప్పిళ్ళని వేటించారు, జింకల వేట అదంతా కూడా వేటించారు. అంటే మహదేవపుర జెడ్పీటీసీ భర్త అక్బర్ ఖాన్ గారు ఆ కేసులో ఇరుక్కున్నారు. అంటే అది మీ పార్టీకి చెందిన వారే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇరుక్కున్నారు, కేసు పెట్టారు. అది దుప్పులను ఈ ఏది కుందేళ్లను ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతుంది. అది సెన్సిలేషన్ అయింది. దాంట్లో ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఎవరెవరైతే చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు కదా అంతా. మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అక్బర్ ఖాన్ అతను ఒకరు, ఇంకొక 2-3 మా కార్యకర్తలు. ఎవరు లేరంటారు? అక్బర్ ఖాన్ అంటారు, ఒకరిద్దరు అంటారు. మా కార్యకర్తలు ఎక్కువ మంది అంటే ఇద్దరు. పదుల సంఖ్య లేకుండా ఒకరిద్దరు ఉంటే కూడా చాలు కదా. ఉన్నారు. వాళ్ళలో ఒక విషపు చుక్క చాలు. అది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జరిగిన కార్యక్రమం కాదు. ఎప్పటి నుంచో వాళ్ళు ఆ పని ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది. అక్బర్ ఖాన్ మీ వర్గీయులా కాదా? వర్గమే లేదు, ఇంకా వర్గం లేదు. మా టీఆర్ఎస్ పార్టీ ఇంకా వర్గమే ఉంటుంది. వర్గమే లేదా? మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్న మరో ఆశావాహుడైన సునీల్ గారికి మీకు విభేదాలు ఏంటి? ఆయన మా పార్టీ కాదు, అసలు మీ పార్టీయే కాదా? ఓకే. అసలు టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి 2014లో మా పైన పోటీ చేసిండు ఆటో గుర్తు మీద. తర్వాత పార్టీలో జాయిన్ కాలేదు ఆయన. అసలు ఇక ఆయన సభ్యత్వం కూడా లేదు. అసలు ఆయన పార్టీకి సంబంధం లేదు. ఆయన పార్టీకే సంబంధం లేదన్నప్పుడు అక్బర్ ఖాను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత విడుదలైన తర్వాత మీకు వ్యతిరేకంగా సునీల్తో కలిసి ర్యాలీలు నిర్వహించారు నియోజకవర్గంలో, మహదేవపురంలో. ఎందుకు చేశారంటారు? అతను మీ పార్టీయే కాదన్నప్పుడు, అక్బర్ ఖాన్ మీ పార్టీ అని మీరు అంటున్నప్పుడు, ఈ మీ పార్టీ వ్యక్తి మీ పార్టీ కాని సునీల్ గారితో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటే ఇది వర్గ పోరు కాదంటారా? వర్గ పోరు కాదు ఒకటి. రెండోది వాళ్ళ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి గారికి వాళ్ళకున్న సాన్నిధ్యము, వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉంటారు. సో ఈ ర్యాలీలు ఇవన్నీ రాజకీయాలలో కొంతమందికి కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. అలా ఆయనది ఒక వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వంలో భాగంగా అదొక ర్యాలీ. అంతేకాని దాని వ్యతిరేకము లేకపోతే గ్రూపు దాన్ని అంటగట్టడానికి ఆస్కారం లేదనేది నా భావన. అంటే అయితే సునీల్ గారితో ఈయన ఎందుకు నడుస్తున్నట్లు మళ్ళీ అక్బర్ ఖాన్ గారు? ఉంటుంది సంబంధాలు, ఫ్రెండ్షిప్, ఎప్పటి నుంచో కలిసి ఉంటుర్రు. వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ ఉండే. వాళ్ళతో ఎప్పటి నుంచో ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది, కలిసి ఉంటారు. మీకు మీ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసే వారితో మీ పార్టీ వారు తిరుగుతుండడం అనేది మీకు ఇబ్బందికరం కాదంటారు? ఏం లేవు వ్యతిరేక. మీరే అన్నారు కదా మాకు వ్యతిరేకంగా పోటీ చేశాడు, ఆటో గుర్తుతో పోటీ చేసిండ్రు. ఇప్పుడు ఏదో సోషల్ సర్వీస్ అని పెట్టుకొని తిరుగుతుంటే ఆయన తిరుగుతున్నారు. తప్పేం కదా. అలా సామాజిక కార్యక్రమాలు చేస్తుండే అంటుండ్రు. అది ఏం చేస్తుండే తెలియదు కానీ మొత్తం మీద చేస్తుండే అంటుండ్రు వాళ్ళు. ఒకటి మీరు చేస్తున్నారు అంటారు, ఇప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతుండ్రు అంటారు, వాళ్ళు అంటున్నారు అంటారు. ఫ్లెక్సీలో ఆడనో ఎన్నో వాట్సాప్లో చూస్తూ ఉంటాం కదా, అట్లా చూసి అంటున్నా నేను. ఓకే ఓకే.